ప్రైజ్ ద లార్డ్. నిత్య స్తోత్రార్హుడును మన ఆశీర్వాదములకు కారకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినము డిసెంబర్ 3 మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభు యొక్క కృప, ఆయన సన్నిధి నిత్యము మీకు తోడయ్యుండి మీ కుటుంబములకు మీకు క్షేమమును కలిగించునుగాక. ఆమేన్. దేవుని యొక్క లేఖనాన్ని మనం వింటూ ఆత్మీయముగా ఎదగడానికి, ప్రభువులో జీవించడానికి ప్రభువిచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవునికి మనమెంతో రుణస్థులమై ఉన్నాం. దేవుని పిల్లలుగా ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనే వారముగా మనము సిద్ధపడి ఉండాలి. లోకము, దాని ఆశలు గతించిపోతాయి గాని దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము నిలిచియుండునని దేవుని వాక్యం బోధిస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ సంబంధముగా ఫలించునట్లు ఆయన యందు మనము నిలిచియుండాలి. ఎవరు యేసునందు నిలిచియుంటారో వారు బహుగా ఫలిస్తారని ప్రభువారే యోహాను సువార్త 15వ అధ్యాయములో సెలవిచ్చారు. దేవుని పిల్లలుగా మనము, మన కుటుంబం చక్కగా ఫలించి ప్రభువులో వర్ధిల్లాలి. రక్షింపబడిన ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని కుటుంబములో ఒక సభ్యుడే. మన తండ్రి మనలను ఆశీర్వదించి ఫలించి గొప్ప జనముగా ఉండాలి అని కోరుకున్నాడు. అట్టి రీతిగా ఉండుటకై పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరచునుగాక. ఆమేన్. రండి, దేవుని వాక్యాన్ని చదువుకొని ఈరోజు వాక్యాన్ని విందాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 34వ చరణం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఇండుము, ఆయన మార్గము ననుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. ప్రార్థన. కృపానిధివైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదువుకున్న వాక్యము నుండి మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి. వాక్యం వింటున్న నీ బిడ్డలను మీరు దీవించండి. వారి కుటుంబాలకు సమాధానమును, నెమ్మదిని, క్షేమమును దయచేయండి. నీ బిడ్డలు ఏ ఏ అక్కర్లు కలిగి మీ యొద్ద ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి మీ చిత్తానుసారమైన సహాయము అనుగ్రహించండి. యవనస్తులను పట్టుకొనండి, రక్షింపబడినట్లుగా కార్యము చేయండి. రక్షింపబడిన వారు లోకాశలలో పడి నశించిపోకుండా మీ వాక్యము చేత నిత్యమును బలపరచండి. సంఘముల చుట్టూ కంచిని వేయండి. ప్రతి బిడ్డ మీలో ఫలించున్నట్లుగా కృప చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము కీర్తన గ్రంథము 37వ కీర్తన 34వ చరణాన్ని చదువుకున్నాం. ప్రభువు ప్రతిదినము కీర్తన గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానించడానికై కనికరము చూపుతున్నాడు. ఈ దినము చదువుకున్న లేఖనములో యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము,
ఆయన మార్గము అనుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలట. ఆయన ఎప్పుడు మనల్ని దర్శిస్తాడో, ఆయన ఎప్పుడు మనతో మాట్లాడతాడో, ఆయన ఎప్పుడు ఆయన సిద్ధపరిచిన ఈవులను మనకు అనుగ్రహిస్తాడో వాటిని తెలుసుకోవడానికి మనము కనిపెట్టాలి. యెరూషలేమును గూర్చి ప్రభువు మాట్లాడుతూ, యెరూషలేమా, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి అని యేసు ప్రభువారు యెరూషలేమును గూర్చి మాట్లాడారు. లూకా సువార్త 19వ అధ్యాయం 41 నుండి మనము ధ్యానము చేస్తే యెరూషలేమును గూర్చి ఆయన మాట్లాడిన ప్రవచనాత్మకమైన విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి. యెరూషలేముని పలుమార్లు ప్రభువు దర్శించాడు గాని ప్రభువు అని యెరూషలేము గమనించలేదు. నేటి దినములలో కూడా దేవుని ప్రజలైన వారు దేవుడు దర్శిస్తూ ఉంటే అది దేవుడు అన్నటువంటి సంగతిని గ్రహించలేకపోతున్నారు. మనము దేవుని ఎదుట కనిపెట్టుకొని ఉండేవారమై ఉండాలి. 121వ కీర్తన మొదటి చరణము నుండి మనము చదివితే, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుండి అనేటువంటి భాగం మనము చూస్తాం. దాసుని కన్నులు యజమానుని వైపు ఏ రీతిగా కనిపెట్టుకుని ఉంటాయో ఆ రీతిగానే మనము మన ప్రభువు మనకు అనుగ్రహించే ఆశీర్వాదముల కొరకే గాని లేక మనము పొందుకోబోయే మేలుల కొరకే గాని కనిపెట్టుకుని ఉండాలి. దేవుడు ఏ సమయాన్న మనకు ఏది సిద్ధపరిచాడో దానిని ఆయన ఇచ్చినప్పుడు మనము పొందుకోవాలి. చాలామంది కనిపెట్టుకొనక దానిని పోగొట్టుకుంటున్నారు. ఒక పర్యాయము మిలిటరీలో ఉన్నటువంటి ప్రజల మధ్యన జరిగిన చిన్న సంఘటన. మిలిటరీలో ఉద్యోగం చేస్తున్న వారిలో ఒక 10 మంది యవనస్తులు యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి రక్షింపబడి ఉద్యోగములో ఉంటూ కూడా వారి ఆత్మీయ జీవితాలలో బలపడుతూ ఉన్నారు. అది చలికాలము, రాత్రివేళ చలి ఉండుట వలన అందరూ బయట చలిమంటేశారు. ఈ 10 మంది యవనస్తులు చలిమంట దగ్గరికి వెళ్లకుండా తమ యొక్క టెంట్లోనే ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ మిలిటరీ యొక్క కమాండరు చాలా మూర్ఖుడు. వీళ్ళని ఏమైనా సరే ప్రార్థన నుండి బయటకు లాక్కు రావాలి, చలిమంట దగ్గర కూర్చోబెట్టాలి అని చలిమంటను వాళ్ళకు దగ్గరగా వేసి ఇంకా పెద్ద మంటను చేశాడు. ఆ వెచ్చదనానికి వారు వచ్చేస్తారు, చలి విపరీతముగా ఉంది అనుకున్నాడు. అయితే వారు ఎంత చలి ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆ 10 మందిలో ఒక వ్యక్తి కొంత సమయం ప్రార్థన చేసి, చలి ఎక్కువైపోతుంది, ఇక్కడుంటే చనిపోతాను, మంట దగ్గర కూర్చుందాం, వెళ్ళి మరలా వచ్చి ప్రార్థన చేసుకుందామని లేచి వెళ్ళి ఆ మంట దగ్గర కూర్చున్నాడు. ఎప్పుడైతే అతడు ఆ మంట దగ్గర కూర్చున్నాడో కమాండరు ఈ మిగతా 9 మంది వైపు చూచి వాళ్ళు కూడా ప్రార్థన మానేసి వస్తారు అనుకుంటున్నాడు. ఆశ్చర్యం ఏమిటి అంటే ఆ వ్యక్తి లేచి మంట దగ్గరికి రాగానే పరలోకము నుండి 10 బంగారపు కిరీటములు భూమికి దిగి 9 మంది పైన కిరీటాలు తలలపైన నిలబడ్డాయి. 10వ కిరీటం వారి చుట్టూ తిరగడాన్ని మిలిటరీ కమాండర్ చూశాడు.
ఎప్పుడైతే చూచాడో పరలోకము నుండి ఆ యొక్క గొప్ప ఆశీర్వాదం వచ్చింది, వీడు చలికి తట్టుకోలేక వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అని చెప్పి అతడు గబగబా వెళ్ళి ఆ 9 మందిలో మోకాళ్ళు వంచాడు. ఎప్పుడైతే తాను మోకరించాడో 10వ కిరీటం తన తలపైన పెట్టబడింది. సోదరుడా, ఆ యొక్క సమయములో అంతసేపు ప్రార్థన చేసి చలిమంట వైపు ఆకర్షించి వచ్చి చలిమంట దగ్గర కూర్చున్న ఆ యవనస్తుడు కనిపెట్టలేక పూర్తిగా తన కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. అప్పటి వరకు వాళ్ళను హేళన చేసి వాళ్ళను అభ్యంతరపరచాలి అనుకున్నవాడు కిరీటములు రావడం కనిపెట్టుట వలన వెళ్ళి దానిని పొందుకున్నాడు. కొన్ని పర్యాయాలు దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదం, ఆ గొప్ప కృప, ఆ మేలులు మనము కనిపెట్టలేక తొందరపడి వాటిని మనం పోగొట్టుకుంటాం. మనము నిర్లక్ష్యత వహించి వాటిని దూరం చేసుకుంటాం. దేవుని పిల్లలుగా ఓపిక కలిగి మీరు ఏది ప్రార్థన చేశారో దాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అని విశ్వసించి కనిపెట్టండి. ఆయన మార్గముల యందు మీరు నడిస్తే భూమిని స్వతంత్రించుకునేటట్లుగా ప్రభువు మన జీవితాల్లో చేస్తాడు. సోదరుడా, సోదరి, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడం ఈ కడవరి దినములలో ఎంతో ఆశీర్వాదకరం. అప్పుడు నీవు నీ కుటుంబం ప్రభువులో సంతోషిస్తారు. నీ బిడ్డలను ఆయన దీవిస్తాడు. నీ ఎడల ఒక ప్రణాళిక కలిగిన వాడు ప్రభువు కనుక ఆ ప్రణాళికను పోగొట్టకుండా దేవుని ఆశీర్వాదములు పొందుటకై కృప కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి. లోకమును దాని ఆశలను శరీరేచ్ఛలను గెలుచు శక్తి నీ బిడ్డలకు అనుగ్రహించి కృపచూపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకు సదా తోడయ్యుండి మనలను నడిపించునుగాక.